హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. గ్రూప్ 4కి సంబంధించి నిన్న మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. అసలు తర్వాత ప్రక్రియ ఏముండబోతుంది, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే గ్రూప్ 4కి సంబంధించి మరికొంత సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ చాలా రేర్గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఫస్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతకంటే ముందు మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఫాలో అవుతుండండి. అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి టీఎస్పిఎస్సి అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన గ్రూప్ 4 పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో డీటెయిల్డ్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఉంటుంది. అయితే మనకి డాక్యుమెంట్స్లో ఫస్ట్ ఏం కావాలి అంటే, మనం ఏదైతే గ్రూప్ 4కి అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకుంటామో అది, హాల్ టికెట్కి సంబంధించి ఆ ప్రింట్అవుట్ ఒకటి, అలాగే ఆధార్ కార్డుకి లేదంటే ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఒకటి అడుగుతున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, అలాగే సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మ్యాండేటరీగా డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే ఇంకొకటి అడగడం జరిగింది. అలాగే గైస్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ మనకి 1 to 7th వరకు అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ 1 to 7thలో ఏమైనా మిస్ అయినా కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కూడా మ్యాండేటరీగా కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే మీరు ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. సో ఇంకొకటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయర్స్ అని చెప్పేసి కూడా ఇది జాబర్స్కి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ని అయితే అడగడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ రిజర్వేషన్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా కమిటీ సర్టిఫికేట్ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చూసుకోండి. అలాగే నెక్స్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మ్యాక్సిమం అందరి దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పెట్టుకోండి అనమాట, ఎవరైతే క్వాలిఫై మంచి ర్యాంక్ వచ్చి ఉంటారో. ఆల్రెడీ నేను గిందాకటి వీడియోలో అంటే లేటెస్ట్ రీసెంట్ వీడియోలో పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ ఏ విధంగా చూసుకోవాలనేది అయితే చెప్పాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మ్యాండేటరీగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే అడుగుతున్నారనమాట. కాబట్టి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరైతే డిజేబిలిటీకి సంబంధించి కనుక మెన్షన్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ని కూడా అడుగుతున్నారు. ఇంకా ఏమైనా రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి మనకి ఇది అఫీషియల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పీడిఎఫ్ అనమాట. అందులో నుంచి స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వెబ్ నోట్లో కనుక చూసుకున్నట్లయితే నిన్న వచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 7,26,000 మంది దాదాపుగా క్వాలిఫై అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉండటం జరిగింది. వీరందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అంటే మాత్రం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మరొక షార్ట్ లిస్టెడ్ అనేది అనౌన్స్మెంట్ అనేది కమిషన్ బోర్డు త్వరలో మనకి ఇంకోటి ప్రకటించబోతుంది. ఈ షార్ట్ లిస్టెడ్ అయిన వారు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా గ్రూప్ 4కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఒక సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.